श्री गुरुभ्यो नमः। श्रीमन्महागणाधिपतये नमः। ओं श्री सरस्वत्यै नमः। वेद गायत्र्यै नमः। గత 10 రోజుల నుంచి కూడా మనము కార్తీక మహాత్మ్యం గురించి తెలుసుకుంటూ కూడా ఉన్నాము. ఈ కార్తీక పురాణం అనేటువంటిది విశేషమైనటువంటిదిని మళ్ళీ ఒక్కసారి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి రోజు. దీన్ని చిలుకు ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ద్వాదశి రోజు వినవలసినటువంటి పురాణం గురించి ఈరోజు మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా పవిత్రమైనటువంటిదే. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు ఉండేటువంటి ఈ 30 రోజులు కూడా అన్నీ కూడా పవిత్రమైనటువంటి రోజులే. ఏదో సోమవారము శుక్రవారము ఇలా కాకుండా అన్నీ కూడా పవిత్రమే. అయితే కొన్ని రోజులు ఎలాగా ఉంటాయి, కొన్ని తిథులు ఎలాగా ఉంటాయంటే ఒకదాన్ని మించి ఒక ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. అవేమిటో కూడా తెలియజేస్తాము. కార్తీక మాసంలో శని త్రయోదశి అంటే శనివారం నాడు త్రయోదశి కనుక వచ్చినట్లయితే దానిని శని త్రయోదశి అని చెప్పి పిలుస్తారు. ఆ కార్తీక మాసంలో కనుక శనివారం నాడు త్రయోదశి తిథి పడినట్లయితే ఆ త్రయోదశి తిథి కార్తీక సోమవారం కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కూడా ఇస్తుంది. మామూలుగానే కార్తీక సోమవారము చాలా విశేషమైనటువంటిది, శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అటువంటి సోమవారం కంటే కార్తీక శుద్ధ త్రయోదశి కానీ కార్తీక బహుళ త్రయోదశి కానీ శనివారం నాడు వచ్చినట్లయితే ఆ శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఆ శని త్రయోదశి కంటే కూడా కార్తీక పౌర్ణమి మరింత 100 రెట్ల ఫలితాన్ని కూడా ఇస్తుంది. చూసారా, సోమవారమే ఫలితము. అటువంటి సోమవారం కంటే శని త్రయోదశి విశేష ఫలితము. ఆ శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి ఇంకా ఫలితాన్ని ఇస్తుంది. అంతటితో ఆగిపోలేదు. కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ ప్రతిపత్ అంటాము. అది కార్తీక పౌర్ణమి కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఆశ్వీజ బహుళ అమావాస్య పోయిన తర్వాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ పౌర్ణిమ పోయిన తర్వాత వచ్చేటువంటి కార్తీక బహుళ పాడ్యమిలు ఈ కార్తీక పౌర్ణమి కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఫలితాలను కూడా ఇస్తాయి. మరి ఇంతేకాదు, కార్తీక బహుళ ఏకాదశి, ఈ కార్తీక బహుళ ఏకాదశి కార్తీక శుద్ధ పాడ్యమి కంటే కూడా 100 ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. 100 రెట్ల ఫలితం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చూడండి, సోమవారమే విశేషము. ఆ సోమవారాన్ని మించినటువంటి విశేషం ఇచ్చేటువంటిది శని త్రయోదశి. శని త్రయోదశిని మించిండేటువంటిది పౌర్ణమి. పౌర్ణమి కంటే ఫలితం ఇచ్చేటువంటిది మనకు పాడ్యమి. పాడ్యమి కంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటిది కార్తీక బహుళ ఏకాదశి. దానికంటే అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇంకొక తిథి కూడా ఉంది మనకు. అదేమిటి అంటే కార్తీక బహుళ ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి అని 2 ఉంటాయి. శుక్లపక్షంలో శుద్ధ ద్వాదశి అని, బహుళపక్షంలో బహుళ ద్వాదశి అని పిలుస్తాము కదా. ఆ కార్తీక శుద్ధ ద్వాదశి మరియు బహుళ ద్వాదశి ఈ 2 కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మరి ఇటువంటి ఫలితం కావాలి, ఇటువంటి ఫలితాన్ని మనము పొందాలి అంటే ఏం చేయాలి అంటే కార్తీక బహుళ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం, అంతేకాని ఏవి పడితే అవి కడుపులోకి పంపించి ఈరోజు మేము భోజనం చేయలేదు కాబట్టి మేము ఉపవాసం ఉన్నాము అనుకుంటే ప్రయోజనము శూన్యము.
ఏదో అనారోగ్యంలో ఉండేటువంటి వాళ్ళు, పిల్లలు, గర్భవతులు, బాలింతలు, ఇటువంటి వారికైతే దోషము ఆపాదించదు, దోషము వర్తించదు. కానీ మనం ఒకరోజు తిండిని తినకుండా ఉండగలిగినటువంటి శరీర శక్తి సామర్థ్యాలు కనుక ఉన్నట్లయితే మనము ఈ ఏకాదశి నాడు పూర్తిగా కూడా ఉపవాసము నడచాలి, ఉపవాసాన్ని చేయాలి. ఆ ఉపవాసం చేసిన నాడు రాత్రి జాగరణ చేయాలి. జాగారం అంటే మనకు తెలిసిండేది ఒకటి, శివరాత్రి రోజు జాగారం చేస్తాం, జాగరణ చేస్తాం అంటూ ఉంటాం. కాదు, ప్రతి ఏకాదశి, ఒక కార్తీక మాసమే కాదు, ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం ఉండి మనకు ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేసేటప్పుడు ఏదో టీవీ పెట్టుకొని మొగల్ రేకులు, తమలపాకులు, సీరియళ్ళు కాదండి. ఏమి చేయాలి అటువంటి జాగరణ రోజు అంటే గీతము, వాయిద్యము, పురాణములు చదవడము, పురాణాలు వినడము మొదలైనటువంటి వాటితో మనము ఆ రాత్రి కాలక్షేపం కూడా చేయాలి. ఆ విధంగా వైకుంఠ వాసంలో మనకు శాశ్వతమైనటువంటి ముక్తి కలగాలి అంటే కార్తీక బహుళ ఏకాదశి నాడు మనము ఖచ్చితంగా ఉపవాసము, జాగరణ చేసినట్లయితే శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. మరి ఆ రోజు రాత్రి జాగరణం చేసిన తర్వాత ఉదయమే కూడా స్నానాధికాలు ఆచరించి తర్వాత వంట చేసి భగవంతునికి నివేదన చేసి బ్రాహ్మణులకు అన్నదానము చేసినట్లయితే, బహుళ ద్వాదశి రోజు అన్నదానము చేసినట్లయితే ఎటువంటి పుణ్యం కలుగుతుంది అంటే చెప్పనలవి కానటువంటి పుణ్యం కూడా మనకు కలుగుతుంది. సకల సంపదలు వృద్ధి పొందుతాయి, సత్సంతానము కలుగుతుంది, పిల్లలు విద్యావంతులు, ప్రయోజకులు కూడా అవుతారు. తమంతకు తాముగా చిట్ట చివరలో మహావిష్ణు సాయుధ్యాన్ని కూడా పొందుతారు. ఎప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేదా కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ఆ రోజు రాత్రి భగవత్ కాలక్షేపాన్ని జరిపి ఆ తదుపరి మరుసటి రోజు భగవంతునికి నివేదన చేసి బ్రాహ్మణులకు అన్నదానము చేసినట్లయితే అటువంటి ఫలితాన్ని కూడా పొందుతాము. గంగా నదీ తీరంలో మనకు పవిత్రమైనటువంటి నదులు అనేకము కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అటువంటి వాటిలో మొట్టమొదటి నది, అత్యంత పవిత్రమైనటువంటి నది ఏదయ్యా అంటే గంగా నది. అటువంటి గంగా నదీ తీరంలో సూర్యగ్రహణము నాడు, సూర్యగ్రహణానంతరము 1,000,000 మంది బ్రాహ్మణులకు బ్రాహ్మణ అన్న సంతర్పణ చేస్తే వచ్చేటువంటి ఫలితము కార్తీక ద్వాదశి పారాయణము వలన కూడా కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుకు సమానము కాలేవు. రూపాయికి 4 గణాలు అంటాం, పావులాకు 4 గణాలు అంటాం, రూపాయికి 16 గణాలు అంటాము. కార్తీక శుద్ధ ద్వాదశి 16 భాగాలుగా చేసుకుంటే అటువంటి ఒక భాగానికి కూడా 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యలు కూడా ద్వాదశి ముందు సరిపోవు. అటువంటి విశేషమైనటువంటి పుణ్యాలనిచ్చేటువంటి తిథి ఈ ద్వాదశి తిథి. కానీ విష్ణుప్రియమైన ద్వాదశి నాటికంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి. ఎందుకంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణమూర్తి నిద్రలేస్తాడు. చాతుర్మాస్యంలోని వింటాం మనం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి కూడా మేలుకొంటాడు. కాబట్టి అతిథులకు ప్రియమైనటువంటిది. ఆ రోజున ఒక్క అన్నదానమైనా చేసినట్లయితే దేహాంతరంలో విష్ణులోకాన్ని పొంది సకల సుఖాలు పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు
ధనాన్ని కనుక దానము చేసినట్లయితే ధర్మాల కంటే గొప్ప ధర్మాన్ని ఆచరించినట్లవుతుంది. వస్త్రదానము చేయొచ్చు, అన్నదానము చేయొచ్చు, అనేక ధర్మాలలో కూడా ధనము కూడా దానము చేయవచ్చు. అటువంటి దానము కనుక ధనాన్ని చేసినట్లయితే గొప్ప ధర్మాన్ని చేసిన వాళ్ళుగా కూడా ఉంటాము. కాబట్టి ఎక్కువ పుణ్యం కూడా లభిస్తుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గోదానాన్ని కూడా చేయాలి అని చెప్తుంది శాస్త్రము. అటువంటి గోవును పాలిచ్చేటువంటిదై ఉండాల. ఒట్టిపోయినటువంటిది, తర్వాత పాలివ్వనటువంటిది కాకుండా పాలిచ్చేటువంటి ఆవును దూడతో సహా బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే ఆ ఆవుకు ఎన్ని రోమములు ఉంటాయో, అంటే ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో కూడా నివాసాన్ని పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానాన్ని కనుక ఆచరించినట్లయితే, చలికాలం కార్తీక మాసం కాబట్టి చలిని తట్టుకోవాలి అంటే వస్త్రములు ఎంతైనా అవసరం పడతాయి. లజ్జా నివారణానికి కూడా వస్త్రములు తోడ్పడతాయి. కాబట్టి అటువంటి వస్త్రములను గనక ఈ కార్తీక మాసంలో దానాన్ని గనక చేసినట్లయితే మనము ఈ జన్మలోనే కాకుండా అనేక జన్మలలో చేసినటువంటి పాపముల నుండి కూడా విముక్తి పొందుతాము. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. కార్తీక ద్వాదశి, పౌర్ణమి, పాడ్యమి తిథులలో ఇత్తడి పాత్రలో నెయ్యి పోసి ఒక ఒత్తిని వేసి వెలిగించి దానిని గనక దానము చేసినట్లయితే కోటి జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇత్తడి పాత్ర కావాలి. ఇత్తడి పాత్రలో పత్తితో చేసినటువంటి ఒత్తి వేయాలి, ఆవు నెయ్యి వేయాలి, వెలిగించాలి. పాత్రతో సహా దీపదానాన్ని కూడా చేయాలి. అప్పుడు ఈ జన్మ కాదు, గత కోటి జన్మలలో ఏ పాప ఎటు సంపాదించుకున్నటువంటి పాప సంచయమైనా కూడా పటాపంచలైపోయి మనకు ముక్తి కూడా కలుగుతుంది. ఏదైనా ద్వాదశి నాడు తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంతో పాటుగా ఆకులు, వక్కలు, ఫలములు, దక్షిణ తాంబూలంతో పాటుగా యజ్ఞోపవీతాన్ని కూడా దానాన్ని చేయాలి. యజ్ఞోపవీతాన్ని కనుక దానం చేసినట్లయితే ప్రాప్తించేటువంటి ఫలితము చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి వాడు ఈ భూలోకంలో తర్వాత స్వర్గలోకంలో విస్తారమైనటువంటి అనేక విధములైనటువంటి సుఖభోగాలు కూడా అనుభవించి అంత్యంలో మహావిష్ణు సాయుధ్యాన్ని కూడా పొందుతాడు. అదేవిధంగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి బ్రాహ్మణునికి బంగారు తులసిని దానం చేయడం వలన 4 సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కూడా కలుగుతుంది. సాలగ్రామము దానం చేసినట్లయితే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి, మామూలు తులసి కాదండి, బంగారు తులసితో అర్చించి సాలగ్రామాన్ని బంగారు తులసితో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ఈ భూమి ఉన్నన్ని రోజులు కూడా అతని యొక్క స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి ఫలితం వస్తుందంటే మొత్తము 4 వైపులా సముద్రం ఉండేటువంటి ఈ భూమి అంతా దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కేవలము బంగారు తులసి సాలగ్రామాన్ని దానం చేస్తే కూడా అటువంటి ఫలితం వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసము కూడా ఉంది. అదేమిటో మీకు తెలియజేస్తాను అని ఆ వశిష్ఠ మహాముని వారు జనక మహారాజుతో చెబుతూ ఉన్నారు. పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైనటువంటి ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేటువంటి వాడు. ఆ వైశ్యుడు పరమలోభి మరియు పిసినారి. ఇతరులకు పెట్టడు, తాను తినడు,
వాడు ఈ జన్మలో ఏ ఒక్కరికైనా సరే మాట సహాయము కానీ ధన సహాయము కానీ చేసి ఎరగడు. ఎల్లప్పుడూ కూడా పరులను నిందిస్తూ పరుల యొక్క ద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ బ్రాహ్మణుడు, అటువంటి ఆ వైశ్యుడు నికృష్టమైనటువంటి జీవితాన్ని కూడా, అంటే డబ్బు కలిగినటువంటి జీవితమైనప్పటికీ కూడా సరైనటువంటి తిండి తినక, సరైనటువంటి బట్ట లేక చాలా చాలా నికృష్టమైనటువంటి జీవితాన్ని కూడా ఆ వైశ్యుడు గడుపుతూ ఉండేటువంటి వాడు. ఒకనాడు అతడు ఒక బ్రాహ్మణునికి కొంత ధనాన్ని కూడా అప్పుగా కూడా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణునికి అప్పు ఇవ్వడం వల్ల అతని నుంచి ఎక్కువ ధనాన్ని రాబట్టుకోవాలని చెప్పి ఒకనాడు బ్రాహ్మణుని ఇంటి దగ్గరికి వచ్చి తాను ఇచ్చినటువంటి అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించమని కూడా బ్రాహ్మణుని కూడా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అయితే తన దగ్గర ప్రస్తుతానికి ధనం లేదు కాబట్టి 1 మాసము గడువు ఇవ్వండి, మీ ధనాన్ని మీకు తిరిగి చెల్లిస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ వైశ్యుని కూడా కోరుకున్నాడు. అయితే ధన మధాంధకారి అయినటువంటి ఆ వైశ్యుడు అతని మాట కూడా వినలేదు. బ్రాహ్మణుడు చెప్పాడు, అయ్యా, మీ దగ్గర నేను రుణం తీసుకుని ఎగరకొట్టి మరణిస్తే కనుక నీకు మరో జన్మలో నీకు కుమారుడుగా పుట్టి నీకు సేవలు చేయవలసి ఉంటుంది. అటువంటి దౌర్భాగ్యము నాకు వద్దు. కాబట్టి 1 మాసము లోపల నీ అప్పును తప్పకుండా తీరుస్తాను అని చెప్పినాడు. అయితే ఆ వైశ్యుడు చాలా మితిమీరినటువంటి కోపంతో ఆ బ్రాహ్మణుని ఏమాత్రము గౌరవించకుండా జుట్టు పట్టుకుని కింద పడవేసి కాలితో తన్నుతూ, నీవు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోయినట్లయితే నిన్ను ఈ కత్తితో పొడిచి చంపవలసి ఉంటుంది అని చెప్పి గట్టిగా అనుకుంటూ ఒక గుర్రాన్ని, పశువులను కూడా ఏ విధంగా అయితే ఆ చిలకాల కొరడాలతో ముందు పక్క ఉండేటువంటి వాటిని కొడతారో ఆ కత్తి తీసుకొని ఆ బ్రాహ్మణుని గాయాలు చేయడం కూడా మొదలుపెట్టినాడు. ఈ గాయాల వల్ల ఆ బ్రాహ్మణుడు కూడా మరణాన్ని కూడా పొందినాడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు మరణించినాడో రాజభటులకు తెలిస్తే కఠినంగా శిక్షిస్తాడు, మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్తే అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇండ్లు చేరుకొని అక్కడే కూడా ఏమీ తెలియకుండా అక్కడే కూర్చున్నాడు. ఎవరైనా వచ్చి అడిగితే, అయ్యో బ్రాహ్మణుడా చనిపోయాడా, నాకు తెలియదే అని చెప్పి అందరితో అంటూ ఉన్నాడు. అయితే మరణం తథ్యం, ఎవరైనా సరే మరణించక తప్పదు. అటువంటి ఆ మరణాన్ని కూడా ఆ వైశ్యుడు కొంతకాలం తర్వాత పొందినాడు. చనిపోయిన తర్వాత ఆ యమభటులు వచ్చి అతనిని రాళ్లతో కట్టి యమపురికి ఈడ్చుకొని వెళ్ళి యమధర్మరాజు ముందు వారిని ఉంచగా వాడిని రౌరవ నరకంలో పడేయమని చెప్పి కూడా యమధర్మరాజు చెప్పడంతో ఆ యమభటులు అతన్ని తీసుకుని వెళ్ళి రౌరవ నరకంలో కూడా పడేసినారు. ఇదంతా జరుగుతూ ఉండేటువంటి సమయంలో ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు ధర్మవీరుడు. పేరులోనే చెప్పొచ్చు, ధర్మము కలిగినటువంటి వాడు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి ధర్మవీరుడు ధర్మాలంటే ఆసక్తి కలిగి తన తండ్రి అనేక విధములుగా మందిని పీడించి వారిని ఇబ్బంది పెట్టి వారి నుంచి లాక్కున్నటువంటి ధనం చేత బావులు చెరువులు తవ్విస్తూ బాటలు వేయిస్తూ ప్రజా సౌకర్యం కోసము అనేక విధములైనటువంటి పనులు చేస్తూ వివాహాలు ఉపనయనాలు చేస్తూ యజ్ఞ యాగాదులంది మిక్కిలి ఆసక్తి కలిగి ఎవరైనా సరే ఆకలితో వస్తే అటువంటి అన్నార్తుల యొక్క ఆకలిని కూడా తీరుస్తూ ఆ ధర్మ వీరుడు కాలాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు. ఇలా కాలాన్ని గడుపుతుండేటువంటి ఒక సమయంలో ఒకనాడు ఆ వైశ్యుడు
అన్నదాన సంతర్పణ చేస్తూ ఉండగా బ్రాహ్మణులకు అన్నదాన సేవ చేస్తూ ఉండేటువంటి ఆ సమయంలో ఆ ధర్మవీరుడి అదృష్టము వలన నారద మహాముని కూడా అక్కడికి వచ్చాడు. వస్తూ నారదుడు అంటే మనందరికీ తెలుసు, కలహభోజనుడు అంటాం. కానీ ఆయన ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసమే కూడా చేస్తాడు. గోవింద నారాయణ కృష్ణ విష్ణు వైకుంఠ నివాసమూర్తి శ్రీవత్స విశ్వంభర దేవదేవ నమస్తే దేవదేవేశ నమో నమస్తే అని పాడుకుంటూ అక్కడికి కూడా వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ నారద మునీంద్రుల వారిని చూసి ధర్మవీరుడు ఆనంద సాగరంలో మునిగిపోయి కంటి నుంచి ఆనంద బాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేయగా నారదుల వారు అతన్ని లేవనెత్తి ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకున్నాడు. తర్వాత ఆ వైశ్యుడు నారద మహాముని యొక్క కాళ్ళు కడిగి ఉచిత ఆసనమిచ్చి కూర్చుండబెట్టి ఆ తర్వాత ఓ మహానుభావ త్రిలోక సంచారి మునిశ్రేష్ఠ, మీ దర్శనము అంత సులభంగా ఎవరికీ లభించదు కదయ్యా. మీ రాకతో నా ఈ జన్మ పావనమైనది. నేను ఏ జన్మలో ఏదో చేసుకున్నటువంటి ఒకానొక పుణ్యము చేత మీ దర్శన భాగ్యము కూడా నాకు కలిగింది అని చెప్పి ఆ ధర్మవీరుడు అనేక విధములుగా నమస్కారం కూడా చేసుకున్నాడు. నారద మహర్షి ఆ ధర్మవీరుని మాటలు కూడా విని చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, నా మాటలు చాలా సావధానముగా ప్రశాంతముగా శ్రద్ధాభక్తులతో కూడా చెప్పేటువంటి మాటలను కూడా ఆలకించుము, వినుము. కార్తీక ద్వాదశి మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటిది. నాడు చేసే స్నానము దానము ఎల్లప్పుడూ కూడా విస్తారమైనటువంటి ఫలితాలనిస్తాయి. భగవంతుడు అయినప్పటికీ, దరిద్రుడు అయినప్పటికీ, తర్వాత యతి అయినప్పటికీ, వానప్రస్థుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైనా సరే తులారాశిలో సూర్య భగవానుడు సంచారంలో సలుపుతూ ఉండగా ద్వాదశి నాడు ఆదివారమున సాలగ్రామ దానము చేసినట్లయితే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవం అనేటువంటి ఘోరమైనటువంటి నరకంలో నానా అవస్థలు పడుతున్నాడు. నీ తండ్రి ఎటువంటి వాడో నీకు తెలుసు కదా. చాలా అక్రమమైనటువంటి మార్గంలో ధనాన్ని సంపాదించాడు. అదేవిధంగా బ్రహ్మహత్య కూడా చేశాడు. అందువల్ల రౌరవ నరకంలో కూడా మగ్గిపోతూ ఉన్నాడు. కాబట్టి అతని పాపాలు తొలగిపోయి అతనికి ఆ రౌరవ నరకాన్ని నుంచి విముక్తి కలగాలంటే మీరు సాలగ్రామ దానం చెయ్యండి అని చెప్పి నారద మహాముని వారు ఆ వైశ్య కుమారునితో కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఆ ధర్మవీరుడు నారద మహాముని అడిగినాడు, ఓ మహానుభావ, మీరు చెప్పిన విధంగా నేను సాలగ్రామాన్ని కూడా దానం చేస్తాను. అదేవిధంగా ఓ స్వామి, గోవులను, భూములను, తిలలు, హిరణ్యము అంటే బంగారము మొదలైనటువంటివి దానము చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? వీటి వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా, ఉండదా? దానివల్ల మనకు ఎటువంటి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి? మన పితృదేవతలు చేసినటువంటి పాపాలు తొలగిపోవాలి అంటే ఈ దానములు చేయవచ్చునా అని చెప్పి అడిగినాడు. అంతేకాకుండా సాలగ్రామం శిలాదానం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆకలి తీర్చలేదు. అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది, వస్త్రదానం చేస్తే వస్త్రాన్ని కట్టుకుంటాడు. మరి చిన్న రాయి కదయ్యా ఈ సాలగ్రామము. ఆ సాలగ్రామాన్ని దానం చేస్తే ఏమి ఫలితం వస్తుంది అని చెప్పి అడిగితే దానికి మునీంద్రుల వారు చెప్పినటువంటి విషయాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. వీడికి ఇంత ధర్మ సూక్ష్మం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, అయితే కాలమే వీడికి గుణపాఠం నేర్పుతుంది అని చెప్పి
ఎన్ని మాటలు చెప్పినా వినకపోయేటప్పటికీ నారద మహాముని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు. అయితే కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మరణాన్ని కూడా పొందాడు. మరణం అనేటువంటిది ఎవరికైనా సంభవించేటువంటిది. అటువంటి మరణాన్ని పొందిన తర్వాత నారదుడి యొక్క మాటను తిరస్కరించడం వల్ల, సాలగ్రామ దానం చేయకపోవడం వల్ల మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగా జన్మించాడు. ఏమయ్యా, ఒక్క సాలగ్రామ దానం చెయ్యి, దానివల్ల నీకు పుణ్యం కలుగుతుంది అంటే, ఒక రాయిని దానం చేస్తే ఏమి పుణ్యం వస్తుంది, అటువంటి దానాలు నేను చెయ్యను అని చెప్పి ఆనాడు తిరస్కరించినటువంటి ఆ కారణం చేత 3 జన్మలు పులిగాను 3 జన్మలు వానరముగా జన్మించాడు. అదేవిధంగా 5 జన్మలు వృషభముగా అంటే ఎద్దుగా, తర్వాత 10 జన్మలు స్త్రీగాను పుట్టి ఆడజన్మ ఎత్తి వైధవ్యాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుడికి కుమార్తెగా కూడా జన్మించాడు. చూడండి, ఒక్క సాలగ్రామ దానం చేసింటే అన్ని దానాలు చేసినాడు, కానీ ఈ ఫలితాన్ని దాన ఫలితం అతనికి లభించకపోవడం వల్ల పులిగా పుట్టాడు, వానరంగా పుట్టాడు, ఎద్దుగా పుట్టాడు, స్త్రీగా, అది కూడా తొందరగా వైధవ్యాన్ని కలిగేటువంటి స్త్రీ జన్మలో కూడా పుట్టి చివరికి ఒక భిక్షమెత్తుకునేటువంటి భిక్షగాడి యొక్క కుటుంబంలో స్త్రీ జన్మ కూడా అంటే కూతురిగా కూడా జన్మించాడు. ఆ పాప పెరిగి పెద్దదై రూపలావణ్యాలు కలిగి పెండ్లి ఈడుకు వచ్చింది. అయితే తనకున్నంతలో ఆ యాచకుడు ఒక మంచి సంబంధాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే పెళ్లి పూర్తి అయ్యి కాకముందుకే ఆ చిన్నదాని యొక్క మగడు మరణాన్ని పొందాడు. అక్కడికి వచ్చినటువంటి వారందరూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు, బంధువర్గము, మిత్రులు, స్నేహితులు, ఇతులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కూడా పొందాడు. అక్కడికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో ఈ వధువు పూర్వజన్మంలో చేసినటువంటి పాపములన్నీ తెలుసుకున్నటువంటి వాడై ఆ విషయాన్ని అందరికీ కూడా తెలియచేశాడు. ఇతడు పూర్వజన్మలో ఈ స్త్రీ ఒక ధర్మవీరుడు అనేటువంటి ఒక వైశ్య జన్మలో పుట్టాడు. సాలగ్రామ దానాన్ని నారద మహాముని స్వయంగా చెప్పినప్పటికీ చేయలేదు. అందుకని అనేక జన్మలు ఎత్తుతూ విధవ స్త్రీగానే ఈ జన్మ లభించింది. తర్వాత ఆ బ్రాహ్మణుడు వేద పారంగతుడు కావడం వలన ఆమె చేత సాలగ్రామానికి పూజ చేయించి ఆమె చేత సాలగ్రామ దానాన్ని కూడా ఇప్పించాడు. ఆ దాన ఫలితము వల్ల అంటే ఏదైతే ఆమె ఆ కళ్యాణ మండపంలో సాలగ్రామాన్ని దానం చేసిందో, సాలగ్రామాన్ని దానం ఇస్తూనే తిరిగి భర్త కూడా పునరుజ్జీవనం పొందడం జరిగింది. పునర్జన్మ ఎత్తాడు, తిరిగి బతికాడు. కొంతకాలం తర్వాత ఆమె కూడా మరణించింది. ఆ మరణించిన తర్వాత స్వర్గానికి పోయి కొంతకాలం పాటు సుఖములు అనుభవించి, అంటే దానం చేసింది కాబట్టి సుఖాలు అనుభవించింది. అయితే గత జన్మలో చేయనటువంటి పాపం కూడా కొద్దిగా ఉండడం చేత మరలా సుతవస్తువ ఒక విప్రునికి కుమారునిగా జన్మించి జన్మాంతరంలో చేసుకున్న పుణ్యఫలం వలన జ్ఞానాన్ని పొంది కార్తీక మాసంలోనూ ద్వాదశియందును సాలగ్రామ దానం చేయడం వల్ల గత జన్మ పాపములన్నీ విముక్తి పొందినటువంటి వాడై అతడు స్వర్గానికి వెళ్ళడమే కాకుండా సాలగ్రామ దాన ఫలితంగా రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న తన తండ్రికి కూడా విముక్తి కలిగించాడు. కాబట్టి ఓ జనక మహారాజా, విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామాన్ని దానం చేయాలి. 1,000,000 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించినటువంటి దానము ఇంకొకటి లేదు.
ఇది సందేహము అని చెప్పి వశిష్ఠుల వారికి జనక మహారాజుకు వివరించినటువంటి సాలగ్రామ దాన ఫలితము కార్తీక శుద్ధ ద్వాదశి గొప్పతనము. కాబట్టి ఈ కార్తీక మాసంలో యథాశక్తిగా ఎవరైనా సరే ఒక సాలగ్రామాన్ని పూజించి ఆ సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేయండి. ఇచ్చేటప్పుడు వస్త్రములు ఇవ్వాలి, అదేవిధంగా సాలగ్రామాన్ని ఉంచాలి, దక్షిణ తాంబూలాదులు కూడా ఇవ్వాలి. ఇచ్చి కార్తీక మాస సమయే బ్రాహ్మణ ప్రీత్యర్థం మమ జన్మ జన్మార్జిత పాప సంచయ దోష పరిహారార్థం మమ సమస్త పితॄణాం అక్షయ పుణ్యలోక అవాప్త్యర్థం సాలగ్రామ దానం తుభ్యమహం సంప్రతతే నమమ నమమ అని చెప్పి బ్రాహ్మణునికి సాలగ్రామాన్ని కూడా మనము దానము చేయాలి. ఆ సాలగ్రామ దానము చేసినట్లయితే మనకు ఎటువంటి పాప ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరూ కూడా సాలగ్రామాలను దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండండి. ద్వాదశి రోజు భోజనం వంట చేసి భగవత్ నివేదన చేసి భోంచేయండి. నలుగురు అతిథులకు భోజనాన్ని పెట్టండి. ఒక నలుగురు బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. లేదు అన్నదానం చేసే పరిస్థితి లేదు, ఒక నలుగురు బ్రాహ్మణులకో 5 మందికో 2కో కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా సరే భోజనం పెట్టలేకపోతే అతని కుటుంబంలో ఉండేటువంటి వారందరూ కూడా మృష్టాన్న భోజనము అంటే కడుపు నిండా భోజనానికి తినట్టే ఎంతైతే సరిపోతుందో అంతటి స్వయం పాకాన్ని దానం చేయండి. పిడికెడు బియ్యము, చిటికెడు కందిబేడలు, తర్వాత ఒక 20 శనగబేడ గింజలు ఇట్లా దానం చేస్తే బ్రాహ్మణ కుటుంబంలో ఒక 4, 5, 3, 2 ఉంటారు. కనీసము వారు ఒక పూట భోజనం చేసుకోవాలి అంటే, వంట చేసుకొని తినాలంటే కనీస భత్యాన్ని ఇవ్వడమే స్వయం పాకం యొక్క అర్థము. అట్లా స్వయం పాకాన్ని దానం చేయండి. అప్పుడు మన జన్మ జన్మార్జిత పాపమంతా కూడా తొలగిపోయి విష్ణులోకం కూడా ప్రాప్తిస్తుంది. మరి ఇంతసేపు చెప్తున్నాం కదా సాలిగ్రామము 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 అని చెప్పి. సాలిగ్రామము అంటే మహావిష్ణువు రూపము అని అర్థం. ఈ సాలగ్రామాలు గండకీ నదిలో కూడా దొరుకుతాయి. ఈ గండకీ నదిలో నల్లటి సాలగ్రామాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ గండకీ నదిలో దొరికేటువంటి ప్రతి రాయి సాలగ్రామము కాదు. సాలగ్రామంలో ఒక చిన్నపాటి పురుగులాగా ఒక పురుగు ఉంటుందండి. ఆ పురుగు మహావిష్ణువు యొక్క ఆకారాన్ని కూడా లోపల లిఖిస్తుంది. నృసింహ సాలగ్రామము, కృష్ణ సాలగ్రామము, రామ సాలగ్రామము, విష్ణు సాలగ్రామము అని అనేక రకరకాలుగా ఉంటాయి. పంచాయతనం ఉంటుంది. ఆదిత్య అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరమని పంచాయతనంలో కూడా సాలిగ్రామం అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి సాలగ్రామాన్ని గండకీ నదిలో దొరికే అతి పవిత్రమైనటువంటి ఆ సాలగ్రామాన్ని ఒక పురుగు చేత రాయి పగలగొట్టక ముందే పగలనటువంటి రాయి లోపల ఒక పురుగు చేరి మహావిష్ణువు యొక్క సాలిగ్రామ రూపాన్ని చిత్రిస్తుంది. అటువంటి సాలగ్రామాన్ని కనుక దానం చేసినట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి, సకల పుణ్యాలు కూడా కలుగుతాయి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది కార్తీక మాసంలో పురాణంలో అంటే స్కంద పురాణంలో అంతర్గతమైనటువంటి కార్తీక మాస పురాణంలో మనకు ఈ 12వ రోజు వినవలసినటువంటి అధ్యాయాన్ని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మార్పణమస్తు.